హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం న్యాయ నిర్ణయం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వింటారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం కాశ్మీర్ రాజ్యాన్ని సుకేతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. శ్రీనగర్ ఆ రాజ్యానికి రాజధాని. శ్రీనగర్కి దూరాన ఉన్న ఇంకొక నగరంలో ఒక న్యాయాధికారి ఉండేవాడు. న్యాయం నిర్ణయం చేయటంలో ఆయన ఎంతో ప్రతిభావంతంగా చేస్తూ ఉండేవాడు. కొద్ది కాలంలోనే ఆయన ఖ్యాతి కాశ్మీరు రాజ్యం అంతటా కూడా వ్యాపించింది. ఈయనను ఎక్కడెక్కడి వాళ్ళు మెచ్చుకుంటూ ఉండడం చూసిన సుకేత మహారాజుకి ఆశ్చర్యం కలిగింది. ఆ న్యాయాధికారి న్యాయ నిర్ణయం చేసి ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయో స్వయంగా చూడాలని కోరిక మహారాజుకు కలిగింది. వెంటనే మహారాజు సామాన్యుడి దుస్తులు ధరించి తన గుర్రం ఎక్కి ఆ న్యాయాధికారి ఉండే నగరానికి బయలుదేరాడు. సుకేత మహారాజు 2 రోజులు ప్రయాణం చేసి తన గమ్యస్థానానికి చేరాడు. ఆయన నగరంలోకి వెళుతూ ఉండగా దారి పక్కన ఒక కుంటి బిచ్చగాడు ధర్మప్రభు అంటూ దగ్గరికి వచ్చాడు. రాజు వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి ముందుకి సాగబోయాడు. కానీ బిచ్చగాడు వదలకుండా వెనకే వచ్చి మళ్ళీ ధర్మప్రభు అన్నాడు. ధర్మం చేశాను కదా, ఇంకేం కావాలి అన్నాడు రాజు. బాబు, నగరంలో సంత సాగుతోంది, కుంటివాణ్ణి, అంత దూరం నడిచి వెళ్ళలేను. గుర్రం మీద మీ వెనక ఎక్కించుకోండి, సంత దగ్గర దిగి నా దారిని నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆ కుంటి బిచ్చగాడు. సరే, ఎక్కు అని రాజు ఆ బిచ్చగాడిని తన వెనక కూర్చోబెట్టుకొని నగర మధ్యానికి వెళ్ళాడు. అక్కడికి దగ్గరలోనే సంత జరుగుతూ ఉంది. ఇదే సంత, ఇక నువ్వు ఇక్కడ దిగి వెళ్ళవచ్చు అన్నాడు రాజు. నువ్వే దిగు ముందు అన్నాడు బిచ్చగాడు. వాడు దిగలేక తన సహాయం కోరుతున్నాడనుకుని రాజు గుర్రం దిగి నా చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా దిగు అని అన్నాడు బిచ్చగాడితో. నన్ను దిగమనటానికి నువ్వెవరు? పోనీ పాపమని గుర్రం ఎక్కనిచ్చినందుకా అని అన్నాడు ఎదురు బిచ్చగాడు. నా గుర్రం మీద నువ్వు ఎక్కనిచ్చేదేమిటి? పిచ్చి మాటలు మాట్లాడకుండా కట్టిపెట్టి కిందకి దిగు అన్నాడు రాజు. ఈ గుర్రం నాది, నేను దిగను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా. ఇంత అన్యాయం నేనెక్కడా చూడలేదు. ఈ నగరంలో గొప్ప న్యాయాధికారి ఉన్నాడు తెలుసా అన్నాడు రాజు. ఎంత న్యాయాధికారి అయితే మాత్రం ఈ గుర్రం నాలాంటి కాళ్ళు లేనివాడిదని తీర్పు ఇస్తాడు గాని పిడిరాయిలాగా ఉన్న నీదని ఏ ఒక్కనాటికి ఎవ్వరూ చెప్పరు అన్నాడు బిచ్చగాడు. సరే, ఏం చెబుతారో తెలుసుకుందాం, న్యాయస్థానానికి పద అన్నాడు రాజు. నాకేం భయం లేదు, పోదాం పద అన్నాడు బిచ్చగాడు. న్యాయాధికారి తమ ఇద్దరి మధ్య ఏ విధంగా న్యాయం చెబుతాడో చూడాలని రాజుకి కోరిక కలిగింది. రాజు బిచ్చగాడు కలిసి న్యాయస్థానానికి వెళ్ళేసరికి అప్పటికే కొన్ని ఫిర్యాదులను గురించి విచారణ జరుగుతూ ఉంది. ఒక కరణము, ఒక రైతు, ఒక స్త్రీని గురించి తగాదా పడి వచ్చారు. ఆ స్త్రీ మోగది. ఆమె నా భార్య అంటే నా భార్య అని ఆ 2 పురుషులు తగాదా పడుతున్నారు. 2 ప్రమాణాలు చేశారు. సరే, ఈరోజు ఈమెను నా దగ్గర వదిలి వెళ్ళండి, రేపు నేను మీకు తీర్పు చెబుతాను అన్నాడు న్యాయాధికారి. తర్వాత ఒక కసాయి, ఒక నూనె గానుగవాడు వచ్చారు. కసాయి చేతిలో గుప్పెడు చిల్లర డబ్బులున్నాయి. గానుగవాడి చేతుల నిండా నూనె ఉంది. అయ్యా, ఈ కసాయి నా దగ్గరికి వచ్చి ఒక మొహరికి చిల్లర ఇచ్చినట్టయితే నూనె కొంటాను అన్నాడు. నేను నా దగ్గర ఉన్న చిల్లర అంతా తీసి
లెక్క పెడుతూ ఉండగా డబ్బులన్నీ లాగేసుకొని అవి తనవేనంటున్నాడు. తమరే న్యాయం చిత్తగించాలి అన్నాడు నూనెగానుగవాడు. అయ్యా, నేను ఈ మనిషి దగ్గర నూనె కొనటానికి వెళ్ళిన మాట నిజమే. నా జేబులో ఎంత డబ్బు ఉన్నదోనని తీసి లెక్క పెట్టుకుంటూ ఉంటే ఈ మనిషి నా చెయ్యి పట్టుకొని ఈ డబ్బులు తనవేనంటున్నాడు. న్యాయం తమరే చిత్తగించాలి అని అన్నాడు కసాయి. ఆ డబ్బు నా దగ్గర ఉంచి రేపు రండి, తీర్పు చెబుతాను అన్నాడు న్యాయాధికారి. తర్వాత రాజుగారి గుర్రం తగాదా వచ్చింది. అయ్యా, మాది శ్రీనగరు. ఇవాళ సంతలో కొన్ని సరుకులు కొందామని నేను నా గుర్రం మీద ఎక్కి ప్రయాణమై వచ్చాను. నగర ద్వారం వద్ద ఈ కుంటి మనిషి తగిలి నన్ను ధర్మం అడిగాడు. నేను డబ్బులిచ్చాను. తర్వాత తనను నా గుర్రం మీద ఎక్కించుకొని సంత వద్దకి చేర్చమన్నాడు. అలాగే చేశాను. కానీ సంత వద్ద ఈ మనిషి గుర్రం దిగకపోగా పైపెచ్చు ఈ గుర్రం తనదేనని అంటున్నాడు అని రాజు చెప్పాడు. అయ్యా, నేను కాళ్ళు లేనివాణ్ణి. అందుచేత ఎక్కడికి వెళ్ళినా ఈ గుర్రం మీదే వెళ్తాను. సంత కోసమని నేను వస్తూ ఉండగా ఈ పెద్ద మనిషి ద్వారం వద్ద కనిపించాడు. చాలా దూరం నడిచి అలసిపోయానని చెప్పి తనని ఎలాగైనా సంతకు చేర్చమని అడిగాడు. సరే కదా అని సంతదాకా తీసుకువస్తే ఈ గుర్రం తనదేనని నాతో పేచీ పడ్డాడు. తమరు న్యాయం నిర్ణయించండి అని అన్నాడు కుంటివాడు. న్యాయాధికారి ఒక క్షణం ఆలోచించి ఈ గుర్రాన్ని నా వద్ద ఉంచి వెళ్ళి రేపు రండి, తీర్పు చెబుతాను అన్నాడు. మర్నాడు న్యాయస్థానానికి ఫిర్యాదీలు చూడటానికి ప్రేక్షకులు కూడా వచ్చారు. న్యాయాధికారి కరణాన్ని పిలిచి, ఈ స్త్రీ మీ భార్యే, మీరామెను తీసుకొని వెళ్ళండి. ఈ రైతు తప్పుడుగా ఫిర్యాదు చేసినందుకు గాను 50 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు. ఆ తరువాత ఆయన రెండవ ఫిర్యాది అయిన కసాయిని పిలిచి, ఈ డబ్బులు మీవే, తీసుకో. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు నూనె గానుగ వాడికి 50 కొరడా దెబ్బలు శిక్ష అని అన్నాడు. ఆ తరువాత న్యాయాధికారి రాజుని కుంటివాణ్ణి పిలిచి, మీరు తగాదా పడే గుర్రాన్ని 20 గుర్రాల మధ్య కట్టేసి ఉంచాను. వాటిలో మీ గుర్రాన్ని మీరు పోల్చుకోగలరా అని అడిగాడు. పోల్చుకోగలనని రాజు అన్నాడు. పోల్చుకోగలనని కుంటివాడు కూడా అన్నాడు. న్యాయాధికారి రాజుతో, ముందు నువ్వు నా వెంటరా అని తీసుకుపోయాడు. 20 గుర్రాల మధ్య ఉన్న తన గుర్రాన్ని రాజు సులువుగా గుర్తించాడు. సరే, నువ్వు న్యాయస్థానానికి వెళ్ళి కుంటివాణ్ణి పంపించు అన్నాడు న్యాయాధికారి. రాజు కూడా అలాగే చేశాడు. కుంటివాడు కూడా రాజులాగే గుర్రాన్ని గుర్తించాడు. న్యాయాధికారి న్యాయస్థానానికి తిరిగి వచ్చి రాజుతో, ఆ గుర్రం నీదే, దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కుంటివాడికి 50 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను అని అన్నాడు. అంతటితో ఆ పూటకి కచేరీ అంతా ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. రాజు ఒక్కడే ఉండిపోవడం చూసి న్యాయాధికారి, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు? నేనిచ్చిన తీర్పు నీకు తృప్తికరంగా లేదా అని అడిగాడు. చాలా తృప్తికరంగా ఉంది. ఆ విషయమే మీతో మాట్లాడాలని ఆగాను. న్యాయం చెప్పటం తేలిక కాదు. నా ఫిర్యాదు విషయంలో మీరు న్యాయమే చెప్పారని నాకు తెలుసు. మిగిలిన ఫిర్యాదుల సంగతి నేనేమీ చెప్పలేను. బహుశా వాటిలో కూడా న్యాయంగానే తీర్పు చెప్పి ఉంటారు. కానీ మీరు అంత తెలివిగా ఎలా న్యాయం నిర్ణయం చేస్తున్నారో నేను ఊహించలేకుండా ఉన్నాను అని అన్నాడు మహారాజు సుకేతుడు. అది నువ్వు అనుకున్నంత కష్టం కాదు. ఆ స్త్రీ విషయం తీసుకో. ఆమెను నిన్న రాత్రి మా ఇంటికి తీసుకొని పోయాను. ఇంటికి వెళ్ళగానే ఆమెను పిలిచి నేను రాసుకునే కలంలో సిరా పోసి ఇమ్మన్నాను. ఆమె ఆ పని చెయ్యటం అలవాటున్న దానిలాగా ఆ పని చేసేసింది.
మామూలు రైతు భార్య అయితే అలా చెయ్యలేదు. అందుచేత ఆమె కరణంగారి భార్యేనని నిర్ణయించాను అని చెప్పాడు న్యాయాధికారి. అది సరే, కసాయివాడివేనని ఎలా నిర్ణయించారు అన్నాడు రాజు కుతూహలంగా. అది మరీ తేలిక. నూనెవాడి చేతులు అరిచేతులు నూనె ఓడుతూ ఉండడం నువ్వు గమనించే ఉంటావు. అవి వాడి చేతితో పట్టుకున్న డబ్బులైతే వాటికి కూడా నూనె అంటుకొని ఉండాలి. ఆ డబ్బులను నీటిలో వేసి చూశాను. అందులోంచి ఒక్క నూనె చుక్క కూడా నీటి మీద తేలలేదు. అందుచేత అవి కసాయివాడివే డబ్బులని నిర్ణయించాను అని చెప్పాడు న్యాయాధికారి. మరి మా తగాదాలో గుర్రం నాదని ఎలా నిర్ణయించారు? కుంటివాడు గుర్రాన్ని గుర్తించలేకపోయాడా అని అడిగాడు రాజు సుకేతుడు. దానికి న్యాయాధికారి, కుంటివాడు కూడా గుర్రాన్ని గుర్తించాడు. మీరిద్దరూ గుర్రాన్ని గుర్తించగలరని నాకు ముందే తెలుసు అన్నాడు న్యాయాధికారి. రాజు సుకేతుడు ఆశ్చర్యంతో, అయితే మరి గుర్రం నాదని మీరు ఎలా నిర్ణయించారు అని అడిగాడు. నేను గమనించినది మీలో గుర్రాన్ని ఎవరు గుర్తించుతారా అని కాదు, గుర్రం మీలో ఎవరిని గుర్తించుతుందా అని. అది నిన్నే గుర్తించింది. అందుచేత గుర్రం నీదని నిర్ణయించాను అని చెప్పాడు న్యాయాధికారి. ఆ న్యాయాధికారి తెలివితేటలు సుకేత మహారాజుకి అపూర్వంగా కనిపించాయి. ఆయన శ్రీనగర్కి తిరిగి వెళ్ళాక న్యాయాధికారిని రప్పించి ఆయనకు ఒక జాగీరును బహుకరించాడు. తాను తీర్పు చెప్పినది మహారాజు సుకేతుడికేనని తెలిసి న్యాయాధికారి ఎంతో ఆశ్చర్యపోయి అంతులేని ఆనందం పొందాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.